ఇవైతే పెద్ద రసాలండి. ఇవి పెద్ద రసాలు, ఇంకా ఊరతాయి, పెద్దగా అవుతాయి. కానీ ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి పెట్టుకున్నా కానీ చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది. మళ్ళా పండితే తినడానికి కూడా రసం అంత బాగుండిద్ది అన్నమాట. ఇవి జ్యూస్ కూడా చేసుకుంటారు. ఇవి పెద్ద రసాలు. ఇవి చూడండి, ఒక గుత్తికి 6 కాయలు ఉన్నాయన్నమాట. ఒక గుత్తికి పెద్ద రసాలు ఇవి. కానీ పంట పండించడానికి కష్టపడే కష్టం ఎంతుందో, ఇవైతే పండించడానికి ఎంత ఇది కష్టపడితే ఇప్పుడు కష్టమంతా వచ్చిద్ది మిగిలిద్ది అనుకోవటానికి ఏమీ ఉండదండి. పచ్చిసరుకు కదా. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి కష్టపడుతున్నాయి ఈ కాయలన్నీ ఇలా రావాలి అని అంటే దీనికి ఎగసాయం కానీ మందులు కానీ దీంట్లో ఇంకా పండించడానికి కష్టం ఉంటుందన్నమాట. కానీ దీని రేటు ఎంత వచ్చిద్దో కూడా మనం తెలియదు. ఎందుకంటే రేటు ఎంత వచ్చిద్దో మనం ముందుగా ఏది చెప్పలేం. ఏ పచ్చిసరుకు ఏ రోజు రేటు ఆ రోజే ఉంటుంది. ఏదైనా సరే పండించే పంటకి, రైతు పండించే పంట అంతే ఉంటుంది. ఇప్పుడు ఏ రేటు ఎలా వచ్చిద్దో తెలియదు. కానీ ఇప్పుడు వీటి వల్ల వచ్చే బాధ ఏంటంటే ఈ చేతికి వస్తే అన్న గ్యారంటీ అయితే ఉండదన్నమాట. ఎందుకు ఉండదు చేతికి వచ్చే గ్యారంటీ అంటే, వర్షాలు చూసినా మబ్బులు చూసినా ఒక గాలి చూస్తే అంతలా భయం అన్నమాట. ఎందుకంటే కాయలన్నీ నేలపాలైపోతే దీనికి ఏమన్నా ఉపయోగం ఏమీ ఉండదు. చేసిన కష్టం వ్యర్థమే. మరి పండించిన ఈ పంటకి పెట్టిన పెట్టుబడులన్నీ మరి వేస్టే కదా. అందుకని అవి ఎంత చాకిరి చేసినా సరే ఈ చేతికి వస్తాయి అన్న ఆశ అయితే అయిపోయినప్పుడు అయిపోయినాయి అనుకుంటామే. కానీ ఏదో సంవత్సరం ఏదో ఒకలాగా ఒకసారి గాలికి రాలిపోవటమో, ఒకసారి కాయకపోవటమో ఏదో ఒక ప్రాబ్లంతోనే ఉంటుంది. కానీ నెల జీతంకి జాబ్ చేసేవాళ్ళు నెల జీతానికి చేస్తుంటే వాళ్ళకి జీతం నెలకు చేస్తే వచ్చిద్ది, నెలకి జీతం వచ్చిద్ది అన్న గ్యారంటీ ఉంది. కానీ పంట పండించి పంట చేతికి వచ్చిద్ది, ఇంటికి వచ్చేదాకా చేతికి వచ్చిద్ది అన్న గ్యారంటీ అయితే రైతు పండించే పంటకు లేదు. కానీ చేసే జాబ్కి అయితే మాత్రం వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. అంటే ఒక నెల జాబ్ చేస్తే చేతికి శాలరీ వస్తుంది అన్న గ్యారంటీ జాబులు చేసే వాళ్ళకి ఉంది. కానీ పంట పండించే రైతుకి మాత్రం ఇంటికి పంట ఏటైనా వస్తుందో, ఎప్పుడు లాభం వస్తుందో, చేసిన కష్టానికి ఫలితం ఉంటుందా అనేది మాత్రం రైతు పండించే ఏ పంటకైనా గ్యారంటీ లేదన్నమాట. కానీ ఈ మామిడికాయలు చేయాలంటే ఇప్పుడు గాలి వానలతో కూడుకొని ఉంటుంది మామిడికాయలు పండించినప్పటికీ. కానీ ఈ మామిడికాయలు ఈ గాలి వానప్పుడు అంటే ఎండాకాలమే కదా, ఎక్కువగా గాలిలు తాలుతాయి కదా. ఇక ఏరుతాయన్నా ఏ గాలి తోలితే రాలిపోతున్నాయి అన్న బాధ వేసిద్ది అన్నమాట. ఎప్పుడు తోలిద్దో తెలియనా ఈ గాలికి, ఎప్పుడు వర్షం కురిసిద్దో తెలియదు. అప్పుడు బాధ వేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ పండించిన పంట చేతికి ఇంటికి వచ్చి అదే అంటారు కదా, చేతి దాకా వచ్చింది నోటి దాకా వచ్చేదాకా నమ్మకం తక్కువ. రైతు పండించే పంట ప్రతి ఒక్కటి ఇలానే ఉంటుంది.